హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఈ రోజు నేను మీ యాంకర్ సరిత. మనతో పాటు ఈ రోజు ఏం ఇంట్రడక్షన్ చేయాలి. సో ఈయన చూస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, బట్ ఈయన చూస్తే ఒక నెగిటివ్ లుక్ ఉంటుంది. ఎస్, ఈయన ఇది వరకు చాలా మూవీస్ చేశారు, బట్ మనకి ఎవ్వరికి అంత పరిచయం అవ్వలేదు, అంత కనెక్ట్ కాలేదు. బట్ వన్ ఆఫ్ హిట్ బల్గం తర్వాత సంజయ్ గారు అంటే గుర్తు పట్టని వారు ఎవరు లేరు. అదొక మూవీ కాదు, వెబ్ సిరీస్ సైతాన్, అతిథి, అలాగే భీమ్లా నాయక్, భగవత్ కేసరి, గుంటూరు కారం నుంచి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. మహేష్ బాబుతో సీక్వెన్స్ గా భలే ఒక షార్ట్ మాత్రం ఉంటుందండి. ఎస్, అసలు ఇవంతా నా మాటలు వినకంటే ఆయన మాటలో విందాం. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు మూవీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో మరిన్ని కబుర్లు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సంజయ్ గారు. సారీ, చాలా లాస్ట్ టైం మిస్ అయిపోయాను మీ ఇంటర్వ్యూ, బట్ ఇప్పుడు వచ్చింది, వెరీ హ్యాపీ. చూస్తే ఇంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మిమ్మల్ని చూస్తే. అసలు అక్కడ ఉన్న అంతా నేచర్ అంతా, అక్కడ ఉన్న ప్లేస్ అంతా మంచిగా పాజిటివ్ ఉంటుంది. బట్ చూస్తే ఇంత విలన్ లుక్ ఏంటి సార్? అసలు అంటే విలన్ అవ్వాలనా లేకపోతే ఏంటి అసలు? చూస్తే మరి ఇంత పాజిటివ్ గా ఉన్నారు అంటే మీ గెటప్ అంతా విలన్ గెటప్ ఉంది, నెగటివ్. నాకు ఇనిషియల్ గా రావడమే మెయిన్ విలన్ క్యారెక్టర్ వచ్చేసింది. మీ హైట్ కి మీ బాడీ సో రావడమే ఫస్ట్ 2013 లో కాలేజ్ మూవీలో మెయిన్ విలన్ క్యారెక్టర్ రావడమే మెయిన్ విలన్ క్యారెక్టర్. ఎంట్రీ మెయిన్ విలన్ చేసాం, కానీ అది ప్రాపర్ గా రిలీజ్ అవ్వలేదు, చెప్పుకోవడానికి లేకుండే. మళ్ళీ దట్ అగైన్ స్ట్రగుల్ స్టార్టెడ్. సో విలన్ గా నేను బాగానే ఉన్నాను అని నాకే అనిపించి, సరే ఒక్క దాంట్లో అది ఎలా ఉంటదంటే, ఇప్పుడు విలన్ గా వెళ్తున్నప్పుడు దాంట్లో ప్రోగ్రెస్ చేస్తూ దాంట్లో ఐడెంటిటీ వచ్చేంత వరకు అది చేస్తూ ఉంటే ఫేస్ రికగ్నైజేషన్ వస్తుంది. తర్వాత యూ కెన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ క్యారెక్టర్స్. సో అలా బిలీవ్ చేసి సరే విలనిజం చేద్దాము అని నవ్ ఐ కెన్ ఎక్స్పెరిమెంట్. సో ఎస్, మూవీస్ గురించి మాట్లాడకంటే ముందు ఫస్ట్ మనం మీ జర్నీ తెలుసుకుంటాను. లైక్ మీకు ఏ ఏజ్ లో అనిపించింది సార్, లైక్ నేను యాక్టర్ అవ్వాలి అని? ఎలా, ఏ సిచ్యువేషన్ లో మీరు ఈ ఇండస్ట్రీకి వచ్చారు? ఏ సిచ్యువేషన్ నాకు గుర్తులేదు, కానీ జనరల్ గా నేను అంటే చిన్నప్పుడు షూటింగ్ కి వెళ్ళేవాడిని. కానీ అంటే ఇదే ఏరియా, నేను ఉండేది మణికొండలు ఉండేవాడిని. సో షూటింగ్ జరిగాయి బాగా ఇక్కడ ఇదే ఏరియాలో. సో చిరంజీవి గారి షూటింగ్స్ బాగా వెళ్ళేవాడిని. సో అప్పుడు కొండపైన పడి కూడా పడితే మా ఫ్రెండ్స్ అందరు పారిపోవడము అండ్ ఆల్ కూడా ఇక్కడ ఆపరేషన్ కూడా ఉంటుంది. సో అది ఆ సినిమా పిక్చర్ చిన్నప్పటి నుంచే ఉన్నట్టుంది. మా ఫ్యామిలీలో ఎవరికి లేరు, బట్ స్టిల్ తర్వాత నేను మా ఫాదర్ ఏం చేశారంటే, ఇక్కడ వద్దు లోకల్ గా వీడు చెడిపోతున్నాడు అని చెప్పి సమ్ యూకేజీలో హాస్టల్ ఇస్తారు. ఫ్రమ్ యూకేజీ ఐ వాజ్ ఇన్ హాస్టల్ విజయవాడ. సో విజయవాడ నీకు తెలుసు, ఫ్యానిజం, ఓకే, గ్రూపిజం, ఫ్యానిజం, క్యాస్టిజం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఇక్కడ నేను అవన్నీ పక్కన పెడితే నాకు ఆ ఫ్యానిజం ది బాగా నచ్చింది. అంటే చిరంజీవి ఫ్యాన్స్, బాలయ్య గారి ఫ్యాన్స్, నాగార్జున గారి ఫ్యాన్స్, వెంకటేష్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటుండే. అరే ఇంత అభిమానం ఉంటుందా ఒక, అంటే ఇండస్ట్రీకి ఇంత అభిమానం ఉంటుందా, సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకి ఇంత అభిమానం ఉంటుందా అనేది అక్కడ ఇంప్రెషన్ పడిపోయింది. సో చిన్నప్పటి నుంచి నేను ఐ యూస్ టు డాన్స్ వెల్. నేను ఐ వాజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్. స్పోర్ట్స్ లో ఉండేవాని. ఐ వాజ్ ఎ స్ప్రింటర్, రన్నర్ ఉంటుండే. ఐ వాజ్ ఎ కుంఫు ఫైటర్ ఉంటుండే. సో ఐ వాజ్ ఇన్ ఆల్ ది ఫీల్డ్. సో అన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, అన్ని ఫీల్డ్స్ ఒకటేసారి చేయలేము. సరే ద ఓన్లీ, సరే ఒక ప్రాసెస్ అయిన తర్వాత సరే నేను ఒకటి ఏమనుకున్నా అంటే, ఏదైనా చేయి కానీ చదువు మాత్రం ఆపొద్దు. ఎడ్యుకేషన్ ఇస్ రెస్పెక్ట్. సో ఎడ్యుకేషన్ ఆపొద్దు. సో ఎడ్యుకేషన్ ఎక్కడ ఆపలేదు. ఐ వాజ్ ఆల్వేస్ టాపర్ ఇన్ మై క్లాస్. ఎప్పుడు టాపరే. చదువు కాడ చదువు, ఏది చేసినా అక్కడ ప్రాపర్ గా చేయాలి. సో ఆ ప్రాసెస్ లో ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. దెన్ ఐ థాట్, అరే ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, ఎక్కడ ఎగ్జిబిట్ చేయాలి, అన్ని చేయలేను, ఒకటే లైఫ్. సో దెన్ ఐ థాట్ ఈ ప్రాసెస్ లో ఒక 3 రూల్ చేస్తుంటాయండి వరల్డ్ లో: స్పోర్ట్స్, పాలిటిక్స్ అండ్ మూవీస్. ఈ 3 రూల్ చేస్తుంటాయి. సో ఇప్పుడు స్పోర్ట్స్ కి వెళ్ళేసి నేను మళ్ళీ బేసిక్ నేను రాలేను. పాలిటిక్స్ అనేది బిగ్ ప్రాసెస్. అంటే సినిమా తర్వాతనే పాలిటిక్స్ వస్తుంది, ఒక ఫేమ్ వచ్చిన తర్వాత. సో ఐ థాట్ ఐ చూస్ సినిమాలో చేస్తే బాగుంటది అనే ప్రాసెస్ లో అలా ఎవరికి పడితే ఏదో చెత్త ఫోటోలు దిగి ఇది నేనే అని చూపించడము. ఆ ప్రాసెస్ లో ఒక జిమ్ లో వర్కౌట్ చేస్తున్న జిమ్ ట్రైనర్ కి తెలుసు ఆ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అరే ఇక ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఒకసారి చూడండి అంటే వాళ్ళు చూసి ఫీచర్ చూసారే బాగున్నాడు, ఈయన పెట్టేసుకున్నాం. ఎలాగో వాళ్ళకి డెబ్యూ కాబట్టి డబ్బులు నేను తీసుకున్నాను. సో వాళ్ళకి అడ్వాంటేజ్, డబ్బులు తీసుకోండి, లుక్ బాగానే ఉంది, సరే చేస్తాడని చెప్పి అప్పుడు అలా ఆపర్చునిటీ వచ్చింది. సో అలా లైఫ్ అక్కడ ఒక్కసారి మేకప్ అంటే వదలదంటే, అది ఏంటో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారి మేకప్ అంటే అసలు వదలదు. అది ఒకవేళ వదిలినా మనం వదిలించుకోలేము. సో అది నాకు సినిమా అంటే ఇష్టం అని ఎప్పుడు తెలిసిందంటే,
ఏదైనా సినిమా ఆఫర్ వస్తే లోపల నుంచి ఏదో హ్యాపీనెస్. ఓకే, అంటే నాకు ఇష్టం ఇది, అంటే నాకు ఇష్టమైన పని చేస్తున్నాను, నాకు ఎక్కడో సాటిస్ఫాక్షన్ ఉంది. సో అలా కంటిన్యూ అవుతూ 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 వెళ్తూ ఉన్నాను. నౌ ఫైనల్లీ హియర్. సార్ బల్గం కంటే మీరు ముందు ఫేమ్ ఉన్న మూవీస్ చేశారా? ఫేమ్ ఉన్న మూవీస్ అంటే హిట్ మూవీస్ చాలా తక్కువ నేను చేసిన దాంట్లో. హిట్ మూవీస్ అంటే అప్పట్లో ఒకడు ఉండేవాడు అనేది కొంచెం హిట్ అయింది. తర్వాత అంటే మీకు బ్రేక్ ఇచ్చింది బల్గమే. బలగమే, అఖండ చేశాను. అఖండ మూవీ నాతోనే స్టార్ట్ అవుతుంది. అవును అవును. ఎంట్రీ నేను భీమ్లా నాయక్ లో చేశాను, ఆచార్య చేశాను, ఘని చేశాను. అంటే ఇవన్నీ చేశాను కానీ ఎక్కడ రిలీజ్ అయిన ప్రతి సినిమా అమ్మ అయిపోయింది ఇక బ్రేక్ వచ్చిందని అనుకుంటాం కానీ రాదు, రికగ్నేషన్ రాదు. మళ్ళీ సినిమా ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది ఇది ఈ క్యారెక్టర్ నేనే సార్ చేసిందని మళ్ళీ చూపించాల్సి వస్తుంది. సో ఈ బల్గం అనే దాంట్లో నాకు సపరేట్ ఐడెంటిటీ ఉంది క్యారెక్టర్ కి. దాంట్లో ఏంటంటే దాంట్లో నెగిటివ్ గా అంటే అప్పులు వసూలు చేసేవాడు, బెదిరించేవాడు, భయపట్టించేవాడు నేను ఒక్కడనే. సినిమా అంతా సెంటిమెంట్ కామెడీ దీంట్లో తిరుగుతుంటది కానీ నేను ఇక్కడ ఏంటంటే మెయిన్ లీడ్ ని భయపట్టిస్తుంటా. సో అక్కడ జనరల్ గా ఒక ఆడియన్స్ కూర్చొని సినిమా చూస్తుంటే మెయిన్ లీడ్ ని ఊహించుకొని చూస్తుంటారు. మెయిన్ లీడ్ బాధపడితే వీళ్ళు బాధపడతారు. సో అలా నేను మెయిన్ లీడ్ ని భయపట్టించేసరికి ఆడియన్స్ భయపడ్డారు. సో అలా నాకు రికగ్నిషన్ వచ్చింది బాగా. మీ క్యారెక్టర్ అందులో చూస్తే ఎలా అంటే నాకు నేనే రాజు నేనే మంత్రి రానా గారి క్యారెక్టరే గుర్తుకొస్తుంది. అసలు ఆ హైట్ సేమ్ హైట్ మ్యాచ్ అవుతుంది. ఆయన కూడా అందులో వడ్డీ వసూలు చేసే క్యారెక్టర్ సేమ్ మీరు కూడా మ్యాచ్ అవుతుంది. ఎస్ సార్. సో తర్వాత మీకు ఈ బల్గం మంచి బ్రేక్ ఇచ్చింది. సో అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అసలు మీరు మూవీస్ లోకి వస్తుంటే మీ పేరెంట్స్ ఏమన్నారు అసలు ఫస్ట్? ఎవరికి ఇష్టం లేదండి. ఎవరు సినిమా ఇండస్ట్రీ అంటే ఏదో నెగిటివ్, ఏంటో అరే పాడైపోతున్నాడు సినిమా ఇండస్ట్రీ. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా అది కామన్. ఎవరికి ఇష్టం ఉండదు. సినిమా ఇండస్ట్రీ అంత ఈజీ కాదు. యా కరెక్ట్, అంత ఈజీ కాదు. కానీ మనకి ఇష్టం ఉండి మనం కన్సిస్టెన్సీ ఉండి ఏదో ఒక హోప్, అరే ఏదో ఒక రోజు వస్తుందిలే అనే హోప్ మనలో ఎప్పుడు ఏ ఫీల్డ్ అయినా కానీ. నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టము. లక్కీగా నాకు రావడమే మెయిన్ విలన్ వచ్చేసింది. అరే నాకు దేవుడు నాకు దారి చూపించేశాడు, నేను ఎందుకు వదులుకోవాలి? నన్ను ఎవరు నో వన్ రికగ్నైజ్ మీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కాదు ఎవరు. ఇంద్ర వస్తారు ఫంక్షన్ కి, ఎందుకు చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తున్నావు, పెద్దజ్జి ముందు పెద్దజ్జి అంటే పెద్దజ్జి అంటే అరే పెద్దజ్జి అంటే నువ్వు సినిమా ది అంటున్నా, నువ్వు ప్రొడ్యూస్ చేయి నేను చేస్తా, హీరోగా చేస్తా అని చెప్పి. ఏందన్నా బ్రయ అంత ఈజీ అనుకుంటున్నారు. పెద్దజ్జి అంటే అరే నేను వాళ్ళకి నమ్మకం కలగాలి, ఇచ్చేవాడికి నమ్మకం కలగాలి, వీడు చేయగలుగుతాడని. అంటే అదొక ప్రాసెస్ అది. సో అది చాలా ఫేస్ చేశాను నేను. ఫైనల్లీ ఈ బల్గం అనేది బల్గం ఒక్కసారి రిలీజ్ అయ్యి హిట్ కొట్టగానే ఇంకా పీపుల్ స్టార్టెడ్ సేయింగ్ మా అబ్బాయి, నా ఫ్రెండ్, నా కొడుకు, ఇంకా అందరూ ఇంకా ఫోన్లు చేయడం, వీడియో కాల్ చేయడం. అబ్సల్యూట్లీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్. అనిపించిందా సార్ మీకు ఇది హిట్ రా ఇంకా మంది జిందగీ మారిపోతే అనిపించిందా? అబ్సల్యూట్లీ. ఎందుకు అంటే బల్గం ఫస్ట్ డే వెళ్ళాము, దిల్ రాజు గారు మేము అందరం బ్యాచ్ వెళ్ళాము. చూస్తే 30% 40% ఆక్యుపెన్సీ ఉండే. దిల్ రాజు గారు వాజ్ సో కాన్ఫిడెంట్. ఈజ్ లైక్ అరే సినిమా బాగుంది, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, నన్ను నమ్మండి, ఇప్పుడు చూసినోడు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తాడు. సో అది పెరుగుతూనే ఉంటే ఇది ఆగేది కాదు, నన్ను నమ్మండి సినిమా ఇస్ ఎ హిట్ అని అన్నప్పుడు కరెక్ట్ ఒక 1-2 days లో నేను వెళ్ళి ఫేస్బుక్ లో కాళీచరణ్ సంజయ్ అని ఉంటది, వెళ్ళి ఇమీడియట్ చేంజ్ చేసి బల్గం సంజయ్. ఆఫ్టర్ 10 years ఐఎమ్ చేంజింగ్ మై నేమ్ బల్గం సంజయ్ అని. అక్కడ నాకు క్లారిటీ వచ్చింది, హిట్ కొట్టాం రా నేను. లిటరలీ నేనే 3 times చూసాను థియేటర్ లో బికాస్ ఆఫ్ దట్ సెంటిమెంట్. అసలు అట్లాంటి సెంటిమెంట్ ఈ మధ్య కాలంలో అసలు ఆఫ్టర్ బల్గం సేమ్ సీక్వెన్స్ లో 100 సినిమాలు వచ్చినాయి, బట్ బల్గం కి మ్యాచ్ ఏం మాత్రం కాలేదు. ఇప్పట్లో కావాలి. అవును. ఎందుకంటే బల్గం ఎందుకు హిట్ అయింది అని ఒక క్వశ్చన్ మార్క్ పెడితే, జనరల్ గా ఇంట్లో పుట్టగానే అన్నదమ్ములండి, పెరుగుతున్న కొద్దిగా అంత పాలలే, ఎవడో చుట్టరికమే, సొంత అన్న కూడా చుట్టరికం లాగానే చూస్తుంటాడు. ఏముండే కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత. సో అన్నదమ్ముల రిలేషన్స్ లేవు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉంటున్నాయి, ఇప్పుడు లేవు అవి. ఏదో దూరం చుట్టం లెక్క చూస్తుంటారు. అరే వీడు వచ్చి మాట్లాడతారా, వీడు ఎందుకు మాట్లాడతారు, ఏం అవసరం ఉందో వీడికి అనే స్టేజ్ కి వచ్చేసారు. ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వగానే అరే అవును కదా మనం కలిసి ఉండాలి, ఒకరికొకరు తోడు ఉండాలి. ఇంట్లో పెద్ద ఎవరైతే కర్త ఉంటారు, కర్త చనిపోయిన తర్వాత ఇంట్లో పెద్ద కొడుకే మెయిన్, మళ్ళీ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఇంట్లో చెల్లెని కూడా బాగా చూసుకోవాలి, తను కూడా ఫ్యామిలీ మెంబర్ అనే రిలేషన్స్ ఒకసారి చూపించేసరికి వీళ్ళు ఇన్ని రోజులు మర్చిపోయిన రిలేషన్స్ మళ్ళీ గుర్తు చేశాం. మీకు తెలుసా సార్, మీరు చూసారో లేదు ఈ న్యూస్, అసలు ఒక ఊర్లో వాళ్ళ డాడీ వదిలేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ సీయింగ్ బల్గం
మళ్ళీ వచ్చాడు అబ్బాయి. మాకెంత అదృష్టం అంటే ఇది నిజంగా జరిగింది అప్పుడు నేను. అలాంటి సినిమాలు చేయడం అంటే మాకెంత అదృష్టం అది. అది ఎప్పటికి ఉండిపోతుంది అని అంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎలా గుర్తుపట్టేస్తున్నారు అనుకోండి అసలు. ఆ మధ్య కాలంలో నేను కూడా సారీ టు సే దిస్, బల్గం తర్వాత ఓకే సంజయ్ సార్, నేను 115 ని గుంటూరు కారం సినిమాకి వెళ్ళాను. లైక్ మీ ఫేస్ ఏంటంటే నాకు అంత రికగ్నైజ్ లేకుండే. గుంటూరు ఆఫ్టర్ బల్గం ఇది గుంటూరు కారం వెళ్ళాక ఐ వాజ్ సీయింగ్ మూవీ, ఈ క్యారెక్టర్ ఎక్కడ చూసాను నాకు బాగా దగ్గర మనిషి అనుకోని ఇమీడియట్లీ ఐ చెక్ మై ఫోన్, సంజయ్ సార్. వెంటనే మా చెల్లికి మా అక్కకి నాకు తెలిసి సార్ అని చెప్పి చూపించాం. వెరీ నైస్ రోల్. మీకు ఎలా వచ్చింది సార్ మీకు గుంటూరు కారం? అంటే బలగం అయిపోయింది. బలగం అయిపోయిన తర్వాత ఇక అనుకున్న ఫుల్ ఆఫర్స్ వచ్చేస్తాను. రాలేవు, కొంచెం స్టాప్ అయింది. రావు అంటే సినిమా హిట్ అయినంత మాత్రం ఎవరు ఇవ్వరు. మళ్ళీ వెళ్ళాలి. యూ షుడ్ ఫైండ్ యువర్ ఆపర్చునిటీ, యూ షుడ్ ఫైండ్ యువర్ స్పేస్. గో అండ్ సే టు ది డైరెక్టర్స్, కో డైరెక్టర్, సార్ బలగంలో చేసింది నేనే సార్, నేనే అది సార్, నేనే సార్ అది. నువ్వేనా? ఓకే రైట్ డన్. అరే సంజయ్ కదా చేసింది, చలో డన్ ఈ క్యారెక్టర్. సో అగైన్ యూ హ్యావ్ టు గో అండ్ ఫైండ్ క్యారెక్టర్స్. ఎవరు పిలిచి ఎవరు ఇయ్యరండి. బలగం పడిన తర్వాత ఒక 4-5 months తర్వాత భగవంత్ కేసరి చేసిన. ఇలానే ఒక గ్రూప్ పీపుల్ కావాలి అని ఎవరో చెప్తే సంజయ్ ఒకసారి వెళ్ళి ట్రై చేయమ్మా అని అన్నారు అంతే. బలగం అనేది ఏం గుర్తులేదు. అక్కడికి వెళ్ళి అనిల్ రావుపూడి గారికి సార్ బలగంలో చేసింది ఏంటంటే, అరే రైట్ నువ్వే కదా, ఓకే ఈ ఎపిసోడ్ లో సంజయ్ ని లీడ్ గా పెట్టేసి. సో ఐ షుడ్ సే అగైన్, ఎవరు పిలిచేం ఇవ్వరు. అలా భగవత్ కేసరి అయిపోయింది. తర్వాత శైతాన్ వెబ్ సిరీస్, అది పెద్ద అతిథి వెబ్ సిరీస్. తర్వాత రంగబలి. తర్వాత ఈ షూటింగ్స్ అయిన తర్వాత సడన్ గా నాకు కాల్ వచ్చింది ఇక్కడ మన మహేష్ బాబు మూవీ నుంచి. ఎందుకంటే వాళ్ళ కాంపౌండ్ లో ఆల్రెడీ సితారాలో భీమ్లా నాయక్ చేశాను నేను. కాల్ వచ్చి సార్ ఇట్లా అనుకుంటున్నారు మరి. అప్పటికి నేను మన అతిథి వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఐ హ్యాడ్ బిగ్ బియర్డ్ టిల్ హియర్. దెన్ ఆస్ మీ సార్ బియర్డ్ తీసేసేయాలి, ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ విత్ హీరో, బాగుంటది అని చెప్పారు. అలా గడ్డంతోనే వచ్చాను. వచ్చి కో డైరెక్టర్ గారితో మాట్లాడి, సార్ అది షూర్ సార్ బాగుంటది ఆ క్యారెక్టర్, మీరు ఓకే అంటే నేను వెళ్ళి తీసేస్తాను. సో వెళ్ళి క్లీన్ షేవ్ చేసుకొని నెక్స్ట్ డే ది షూట్ ఆఫ్ గుంటూరు కారం. సో గుంటూరు గారు ఇంకా 2 సీన్లు ఉండే గానీ సో ఎడిటింగ్ లో వెళ్ళిపోయినాయి. సో ఇది మాత్రం దిస్ ఇస్ ఇంపార్టెంట్ సీన్ అని పెట్టేసి. ఎప్పుడైనా ఎదురైనా ఒక మంచి మూవీలో చేసి అవి ఎడిటింగ్ లో అసలు నిజంగా జరుగుతాయి సార్ అట్లా వెళ్ళిపోవడం? ఎందుకెళ్ళవు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మూవీ చేస్తారు, షూట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు కారం ఉంది, షూట్ అలా చేస్తారు. మొత్తం అయిన తర్వాత వీళ్ళకి కావాల్సింది 2 hours 20 minutes 2 hours 15 minutes ఉంటుంది. సో సినిమా ఆల్రెడీ 2 hours 40 minutes 3 hours వెళ్ళిపోతుంది. సో దాంట్లో ఇంపార్టెంట్ అంటే స్టోరీకి కనెక్షన్ లేని సీక్వెన్స్ అన్ని కట్ చేసుకుంటూ వస్తారు. తీసేటప్పుడే తెలుస్తుంది కదా వాళ్ళకి ఇవంతా తీస్తారు కదా, అలా ఉండదు. అంత ఖర్చు పెట్టి అంతా కూడా వేస్టేనా? అలా ఏముండదు. పెద్ద సినిమాలు అన్ని చేస్తారు అంత ప్రాపర్. అందుకే ఈ మధ్య ఆన్లైన్ ఎడిటింగ్స్ వచ్చినాయి. అక్కడ కూర్చొని ఎడిట్ చేస్తుంటారు, సీన్ అవ్వగానే ఎడిట్ చేస్తుంటారు. దాని వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది, కొంచెం కాస్టింగ్ కూడా తగ్గింది ఇప్పుడు ఈ మధ్య. సో నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నారు? నెక్స్ట్ అంటే రీసెంట్ గా నేను కర్నూలు వెళ్ళొచ్చాను. రాజుగాడు రాజైనాడు అని బట్టల రామస్వామి సినిమా చేశారు ఆయన, బయోపిక్, అల్తాఫ్ అని. అనేది నెక్స్ట్ మూవీ. దాంట్లో లీడ్ విలన్ గా చేశాను. రీసెంట్ గా వచ్చాను. చాలా ప్రాజెక్ట్ చేశాను. రజాకర్ లో చేశాను. రజాకర్ ఇంకోటి ఐ డోంట్ రిమెంబర్. ఐ డన్ సో మెనీ ప్రాజెక్ట్స్. కళింగ అని ఒక మూవీ చేశాను మెయిన్ విలన్ గా. చేతిలో ఫుల్ గా ఉన్నాయి. అది రిలీజ్ కి ఉంది. ఇప్పుడు భగవంతుడు అనే మూవీ చేస్తున్నాను. గీతా శంకరం అనే మూవీ చేస్తున్నాను. షష్టి పూర్తి అనే మూవీ చేశాను. సో నెక్స్ట్ రీసెంట్ గా బాలయ్య గారి మూవీ కూడా వచ్చింది, బాబీ గారిది. 25 days క్యారెక్టర్ ఏమో అడిగారు, నాకు డేట్స్ లేకుండే. డేట్స్ క్లాష్ అయింది, అది మిస్ అయిపోయింది. పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో ఇదొకటి. దానికంటే ఏదో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే ఆల్రెడీ కమిట్ అవుతాం కదా, అంటే డేట్స్ ఇచ్చేస్తాం కదా వేరే వాళ్ళకి. ఆల్రెడీ కర్నూలుకి వెళ్ళిపోయి ఆ షూట్ లో ఉన్నాను. వాళ్ళు డేట్స్ లైన్ గా నా పైన పెట్టుకున్నారు ఒక 15 days. నేను సడన్ గా వదిలేసి ఎలా వస్తాను? బాధపడడం. ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటారు దాన్ని. ఎంత చిన్న సినిమా అయినా కానీ మీరు వదిలేసి రావద్దు. వేరే మన ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏవి. సో అది అందుకే మిస్ అయిపోయింది. ఇట్స్ ఓకే, మళ్ళీ కష్టపడదాం, మళ్ళీ పట్టుకున్నాం. ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చి 10-12 years అవుతుందా? 11 years. ఈ 11 years లో అంటే మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకుండానే వచ్చారు. ఇంకా వద్దు, ఈ రోజుతో బాగా కష్టం అయిపోయింది, ఎందుకురా ఈ జీవితం, వెళ్ళిపోద్దాం అని ఒక రోజు ఎప్పుడైనా ఎదురైందా మీ లైఫ్ లో? 2022 October అయిపోయింది. ఇంకా మనకి ఇంకా బ్రేక్ రాదు. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భీమ్లా నాయక్ రిలీజ్ అయింది, అఖండ రిలీజ్ అయింది, గని రిలీజ్ అయింది. అమ్మ సూపర్ క్యారెక్టర్, బాగా చేసిన, ఇంకా వచ్చేసింది బ్రేక్ అని.
ఏమీ లేదు. మళ్ళీ అదే ఆడిషన్ పంపిమంటారు. మళ్ళీ మళ్ళీ ఆ, ఎక్కడికైనా వెళ్తే ఆడిషన్ మళ్ళీ చేయమంటారు. మళ్ళీ కొత్త అందరు ఆ గ్రూప్ లోనే అయిపోయినా నేను. సరే ఇంకా అయిపోయింది, ఇది 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 వర్కౌట్ అయ్యేటట్లేదు, ఇంకా లైఫ్ అయిపోయింది. సో నేను చేసిన స్మార్ట్ వర్క్ ఏంటంటే, నా చదువుని ఎప్పుడు నమ్ముకున్నాను. సో నేను యుఎస్కి వెళ్ళాను, యుఎస్ లో ఉండేది. యాక్చువల్లీ యుఎస్ లో ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి రివర్స్ రాగానే ఇండస్ట్రీకి ఎంటర్ అయినా కానీ ఇండస్ట్రీలో ఉంటూ ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. ఎందుకు, ఎప్పటికైనా కానీ యూజ్ అవుతుంది ఏమో, ఇది ఏమన్నా మిస్ అయింది అనుకో, అది ఉండాలి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఒక చిన్న హోప్, ఏదో ఒకటి ఉండాలి కదా మనకి ఆల్టర్నేట్ గా. సో అలా ఎల్ఎల్బి అనేది కంప్లీట్ చేసినా కాబట్టి ఆల్రెడీ నేను బార్ కౌన్సిల్ లో మెంబరు. సరే చలో పోయింది, ఇక వచ్చేటట్టు లేదు మనకి అని డిసైడ్ అయ్యి మెల్లగా ఏం చేశానంటే ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ కి వెళ్ళడం, నాకు తెలిసిన కొలీగ్ ఉంటే ఫోన్ చేసినారే బ్రదర్ నేను ఇంకా వస్తాను ప్రాక్టీస్ కి, ప్రాక్టీస్ చేస్తే సినిమా ఉంటే చేద్దాంలే కానీ ప్రస్తుతానికి అయితే ప్రాక్టీస్ కి వస్తానని చెప్పి ఒక 1 year ప్రాక్టీస్ కి చేస్తున్నాయి. 1 year అంటే ఒక 7-8 months ప్రాక్టీస్ పైన బల్గం ఆల్రెడీ అప్పటికి షూట్ అయిపోయింది. సరే ఖాళీగా ఉన్నాను అనమాట 8 months. చేస్తున్న ప్రాసెస్ లో బల్గం హిట్ అయ్యింది, కొట్టాం. కానీ ఈ ప్రాసెస్ లో నాకు ఏం జరిగిందంటే, ఈ 1 year లో చాలా సబ్జెక్ట్ నేర్చేసుకున్నాను నేను. ఈ లా అనే సబ్జెక్ట్ బాగా నేర్చేసుకున్నా ప్రాక్టీస్ లో. సో అది నాకు యాడెడ్ అడ్వాంటేజ్. దాని తర్వాత చాలా కేసెస్ చేస్తున్నాను. I did so many cases. చాలా కేసెస్ చేయడం జరిగింది. చాలా మంది అడ్వైజ్ అడుగుతుంటారు, ఏ డౌట్స్ ఐ హావ్ ఎన్ ఆన్సర్ బికాస్ ఐ ప్రాక్టీస్ దేర్. సో అన్ని ఆల్ కైండ్ ఆఫ్ కేసెస్ చేశాను. సో హ్యాపీ. సార్ మీరు ముఖ్యంగా మీ గోల్ వచ్చేసి యూ వాంట్ టు బి రికగ్నైజ్డ్ యాక్టర్. లైక్ మీరు ఇప్పుడు అడ్వకేట్ కూడా. మీరు మూవీని పరిచయం అవ్వాలని చేస్తారా లేకపోతే డబ్బుల కోసం చేస్తారా? నాకు ఫస్ట్ రికగ్నైజేషన్ కావాలండి. రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. సో పేరు వస్తే పైసలు ఆటోమేటిక్ వస్తుంది. అది ఏ ఫీల్డ్ అయినా ఫస్ట్ పేరు సంపాదించుకోవాలి. సో ఇంత కష్టపడి ఇక వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎంతో అంత ఎంత ఇచ్చినా సరే చేసుకుంటూ అలా వస్తూనే ఉన్నా. ఎక్కడ ఇప్పటివరకు నా కెరీర్ ఎప్పుడు ఇంత కావాలని నేను డిమాండ్ చేయలేదు, ఎందుకంటే డిమాండ్ చేసే పొజిషన్ లో నేను లేకుండా. సో మా ఫాదర్, సో హీ వాజ్ వీఆర్ బార్న్ రిచ్ కానీ బట్ స్టిల్ ఐ ఆల్వేస్ లవ్ టు బి ఇండిపెండెంట్. అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి అని ఎప్పుడు అనుకున్నాను. సో ఈ ప్రాసెస్ లో సరే ఏది ఇచ్చినా చేసుకుంటూ వచ్చాను. కానీ బల్గం హిట్ అయిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇన్కమ్ కూడా కావాలి, స్టేబిలైజ్ అవ్వాలి. ఎలాగో కొంచెం ఫేమ్ వచ్చింది కదా, లైట్ గా కొంచెం గుర్తుపడుతున్నారు, బయటకు వెళ్తే మార్కెట్ లో నన్ను గుర్తుపడుతున్నారు, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో మనం ఇన్ని రోజులు తీసుకున్న దానికంటే కొంచెం ఒక అప్గ్రేడ్ ఉండాలి, కొంచెం ఇంత అమౌంట్ ఉంటే చేస్తా భయ్యా కొంచెం చూడండి అని ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేసుకోవడమే. ఎప్పుడైనా రిక్వెస్ట్ చేసుకోవడమే వర్క్స్, అంతే, ఏది హార్ష్ గా ఏమి ఉండదు. సో ఇప్పుడు కమింగ్ జనరేషన్స్ చాలా మంది కొత్త యాక్టర్స్ వస్తున్నారు, డాన్సర్స్, సింగర్స్, వాళ్ళ టాలెంట్ చూపించుకుని మారుమూల గ్రామాల నుంచి వస్తున్నారు. సో వచ్చే జనరేషన్ వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మీ సజెషన్స్ ఏమి ఇస్తారు? అంటే ముందు అంటే ఒకప్పుడు యాక్టర్ కి ఎలా ఉంటుంది అంటే, ముందు రీల్స్ ఉంటుండే, ఫోటోలు పట్టుకొని తిరుగుతుండే, ఫోన్లు లేకుండా. అప్పుడు అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ మొబైల్, యు ఆర్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, యూ కెన్ జస్ట్ సెండ్, ఒక క్లిక్ కొడితే నీ ఫోటోస్ వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఫోటోస్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అప్కమింగ్ వచ్చే యాక్టర్స్ కి మెయిన్ అడ్వైజ్ ఏంటంటే, కమ్ యాజ్ ఎ కంప్లీట్ ప్రొడక్ట్. నువ్వు అంటే సగం రాకు, నేను వచ్చి మెల్లమెల్లగా సినిమాలు చేసుకుంటా, నేను నేర్చేసుకుంటా యాక్టింగ్. నో, యాక్టింగ్ నేర్చుకో, క్రాఫ్ట్ ప్రాపర్ గా నేర్చుకో, అన్ని నేర్చుకొని ప్రాపర్ గా రా. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ హీరో, డాన్స్ నేర్చుకో, ఫైట్స్ నేర్చుకో, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకో, యాక్టింగ్ నేర్చుకో, ఓకే, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, జిమ్నాస్టిక్స్ నేర్చుకో, అన్ని నేర్చుకొని ఒక ప్రాపర్ ప్రొడక్ట్ గా నీది నువ్వు ఒక డెమో చేసుకొని రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారంటే, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇండస్ట్రీలో నీకు అవకాశం కావాలి, దిస్ ఇస్ ఆల్సో లైక్ ఎన్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే ఒక ప్రాపర్ ఫోటోషూట్ అంటే నువ్వు బయట ఎలా కనిపించినా కానీ ఫొటోస్ ఎలా కనిపిస్తావు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. బికాస్ వి స్పీక్ విత్ కెమెరాస్. ఓకే, వి ఆల్వేస్ అవర్ కంపెనీ ఇస్ కెమెరా. సో కెమెరాలో నువ్వు ఎలా కనిపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఫొటోస్ తో పాటు యాక్టింగ్, నువ్వు ఎలా యాక్టింగ్ చేస్తావు, యాక్టింగ్ వీడియోస్, ఒక మంచి డెమో షూట్ చేసుకుని ప్రాపర్ గా వస్తే అవతలకి నమ్మకం ఉంటది. అరే ఇడు బానే చేస్తున్నాడులే, స్క్రీన్ పైన బానే ఉన్నాడు, చూడడానికి బానే ఉన్నాడు, ఫైట్లు బానే చేస్తున్నాడు, యాక్టింగ్ బానే చేస్తున్నాడు అని అనిపిస్తావు. ఐ అడ్వైజ్ పీపుల్ టు కమ్ యాజ్ ఎ కంప్లీట్ ప్రొడక్ట్. సగంతో రాకండి.
అవకాశాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. టాలెంట్ కి ఎప్పుడు అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్పేస్ హూ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఆన్ ఎ క్రాఫ్ట్. ఇలా ఇప్పుడు మీరు చెప్పినట్టు మీరు ఏమైనా యాక్టింగ్ కి కోర్స్ ఏమైనా తీసుకున్నా సార్? అంటే Like నాకు training? ఫస్ట్ ఎంట్రీనే నాకు మెయిన్ విలన్ గా వచ్చింది. Hmm. రాగానే కెమెరా పెట్టారు. Hmm. అంటే నా భయ్య నాకు యాక్టింగ్ రాదని చెప్పి, సార్ నాకు యాక్టింగ్ రాదు, నాకు వాట్ ఈస్ యాక్టింగ్, ఏదో చేద్దాం అనుకున్నా గానీ ఇక అంటారు చూడు, ఆయన బాన్ యాక్టర్, ఏ బాన్ యాక్టర్ ఏముండదు అక్కడ, కెమెరా పెట్టే 100 మంది చూస్తుంటారు, బాబు చెయ్యి ఏదో ఒకటి చేయాలి. నువ్వు చిన్న సినిమా పక్కన పెద్ద సినిమాలో 500 మంది చూస్తుంటారండి మోహన్ ఇట్లా అవునవును. డైలాగ్ చెప్పాలి. మీరు పెద్ద పెద్ద హీరోస్ తో అంత ఈజీ కాదు అది. అవును. కళ్ళలో కళ్ళు పెట్టి బ్లింక్ కూడా చేయొద్దు. Like you did Guntur With Karam. Guntur Karam, సింగిల్ టేక్ అండి అది. ఐ డిడ్ ఇన్ సింగిల్ Really? టేక్. యా సింగిల్ టేక్, Wow. సింగిల్ టేక్. ఈవెన్ మహేష్ బాబు గారు ప్రైజ్ మీ అండ్ త్రివిక్రమ్ గారు ఆల్సో సెడ్ అరే డిడ్ గుడ్ సంజయ్ అని కూడా చెప్పారు. ఇట్ వెంట్ వెరీ వెల్. Yes. సో యాక్టింగ్ ఫస్ట్ రాలేదు. దెన్ ప్రాసెస్ లో దెన్ అక్కడ అన్నారు అరే ఇదన్నా నేర్చుకుని రా అంటే, అలా ప్రాసెస్ లో ఏదో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కనిపిస్తే వెళ్ళి కూర్చొని ఒక వారం 10 రోజులు కూర్చొని అసలు ఏంది వాట్ ఈజ్ యాక్టింగ్ ఓకే అని తెలుసుకొని ఓ 15 days తర్వాత తెలుసుకొని సార్ ఐఎమ్ రెడీ అని చెప్పి వచ్చి చేయడం జరిగింది. ఓకే. ఎస్. నేను బిఫోర్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసాను సార్. మీరు భీమ్లా నాయక్ లో చేశారు. సో పవన్ కళ్యాణ్ గారితో మీకు ఎక్కడో చిన్నప్పుడు ఏదో ఒక సంబంధం ఉంది అని తెలుసు. సో ఏంటి సార్ స్టోరీ అంటే ఏంటి? అంటే మేము నా లైఫ్ అంతా హాస్టల్ అండి. అంటే అలా హాస్టల్లోనే ఉంటుండే చిన్నప్పటి నుంచి, ఇక్కడ లేకుండే. సో మా మదర్ ఒకసారి హాలిడేస్ కి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, అరే ఇక్కడ షూటింగ్ అయింది, అక్కడ షూటింగ్ అయింది, చౌరస్తాలో ఆ బిల్డింగ్ మాదే అనమాట. అక్కడ హోటల్ ఉంటుండే, రామకృష్ణ హోటల్ అని. సో ఆ హోటల్ మాదే ఉండే. ఎక్కడ సార్ ప్లేస్ అయితే? దర్గా చౌరస్తా, మణికొండ దర్గా, ఇక్కడే హైదరాబాద్ లోనే. ఓకే ఓకే. అక్కడ ఉంటుండే. సో మదర్ ఏం చెప్పారంటే, హాలిడేస్ కి అదే షూటింగ్ అయింది ఇక్కడ, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మన ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇక్కడ చౌరస్తాలో అయింది షూటింగ్ అంటే. అప్పుడు మాది ఒక్కటే బిల్డింగ్ ఉండే అప్పట్లో. ఇప్పుడు అసలు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇది మా ఏరియా. సో అలా అది చెప్పేసరికి అది మైండ్ లో ఉండే నాకు. భీమ్లా నాయక్ చేశాను. భీమ్లా నాయక్ కంటే ముందు నేను కాటమరేడ్ చేశాను. ఓకే. కాటమరేడ్ లో చేశాను ఆయనతోని, పవన్ కళ్యాణ్ గారితోని. కానీ ధైర్యం లేకుండా వెళ్ళి మాట్లాడాలని. కానీ భీమ్లా నాయక్ లో ఆయన కాంబినేషన్ జరిగింది, హీరో పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఉంది, ఫైట్ జరిగింది. ఫైట్ జరిగితే అక్కడికి వెళ్ళి పడ్డా. సో హీ వాజ్ సిట్టింగ్ సమ్వేర్ ఆన్ ది చైర్. ఒకటి అనుకున్నాను, ఏదన్నా చేసి మాట్లాడాలి. సరే మా అంటే బాడీ గార్డ్స్ ఆపుతారు, ఏమో మాట్లాడితే మంచిగా ఉంటది కదా, మాట్లాడి సరే మిస్ అయింది అనుకో, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏమైనా అన్నారు అనుకో, లైట్ అవ్వలేదని అనుకుంటా, అయితే మనకి అడ్వాంటేజ్. ఆయనతో మాట్లాడిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ లో ఎప్పుడు. సో ఆ ప్రాసెస్ లో ఇక ధైర్యం చేసి వెళ్ళిపోయినా. అక్కడ కూర్చొని ధైర్యం చేసి, సార్ ఇట్లా పలానా నేను ఇట్లా మా ఫాదర్ పేరు చెప్పి ఇట్లా పలానా కృష్ణపల్లి వారి అబ్బాయిని నేను, లేదా మీరు అక్కడ ఇక్కడ షూటింగ్ అప్పుడు మా ఇంటి దగ్గరికి వచ్చారు, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు సార్, మా ఫాదర్ మదర్ చెప్పారంటే, యా నాకేం తెలియదు, మీ నాన్న తెలుసు నాకు, స్ట్రాంగ్ పర్సన్స్ మీరు, అంత స్ట్రాంగ్ పీపుల్ అని టచింగ్ యూఆర్ స్ట్రాంగ్ పీపుల్, మేము చూడు ఎలా ఉన్నాం, వెరీ గుడ్ నైస్, ఇంకేమేం చేస్తున్నావు, వాట్ యూ డూ, వాట్ యూ వర్క్ అన్ని చెప్పుకుంటా, గుడ్ బాగా చేస్తున్నాను, ఆల్ ది వెరీ బెస్ట్, బాగా చేస్తున్నావు, do well. గ్రేట్ థింగ్ కదా సార్. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల Oh, he కిందట. remembers everything. He remembers. He is asking about the old అక్కడ దర్గా చౌరస్తా పోలీస్ స్టేషన్ ఉండే. ఆ పాత పోలీస్ స్టేషన్ ఉందా అంటే, లేదు సార్ అది తీసేసి పబ్లిక్ టాయిలెట్స్ అయిందంటే నవ్వుతున్నాడు. అది తీసేసి ఆ పబ్లిక్ టాయిలెట్స్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది. He remembers every damn thing. Full memory power. అందుకే ఆయన It's really fun talking to him. He has very good sense of humor. బాగా మాట్లాడుతున్నప్పుడు ఏం ఏమైనా మీకు ఇండస్ట్రీ గురించి ఏమైనా చెప్పారు? ఏం లేదు, బాగా చేస్తున్నావు, గుడ్, బాగా చేయి, ఏం కాదు, యూ డూయింగ్ గుడ్, ఏం కాదు, కష్టపడు వస్తుంది, బాగానే చేస్తున్నావు నువ్వు. మహేష్ బాబు గారితో కూడా మాట్లాడే సందర్భాలు? మహేష్ బాబు గారితో మాట్లాడలేదండి. సో ఈ ప్రాసెస్ లో భీమ్లా నాయక్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే షూట్ లో కూడా మాట్లాడారు. అప్పుడు త్రివిక్రమ్ గారు పిలిచి, సంజయ్ మనోడు విక్రమ్ చూసుకో అని కూడా చెప్పడం జరిగింది. కానీ నేనేం చేశానంటే, ఇప్పుడు గుంటూరు కారం చేశా కదా, కానీ నేను ఎప్పుడు చెప్పలేదు త్రివిక్రమ్ గారికి, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్ అది నేనే అని నేను చెప్పలేదు. డిడ్ నాట్ సే. ఆల్వేస్ నేనేమంటానంటే, నీ క్రాఫ్ట్ పైన నీకు పట్టు ఉంటే ఆబ్వియస్లీ ప్రేస్ యూ, అరే బాగా చేశాడని చెప్తాడు. సో నాకు ఇచ్చిన ఆపర్చునిటీని నేను ఎప్పుడంటే లైఫ్ లో ఒకటే చెప్తానండి, మనకు వచ్చిన ఆపర్చునిటీని బెస్ట్ గా యూజ్ చేసుకోవాలి. నువ్వు సరిగ్గా యూజ్ చేయకపోతే అది వేరేవాడు తీసుకుంటాడు. సో గివ్ యువర్ బెస్ట్ టు ది ఆపర్చునిటీ. ఖచ్చితంగా నువ్వు బాగా చేస్తే, నువ్వు టైం వేస్ట్ చేయకుండా చేస్తే, ఎందుకంటే ఆపోజిట్ టు బిగ్ హీరోస్,
Yes. అక్కడ నేను 10 టేకులు నేను తీసుకోలేను, అంత ఈజీ కాదు అక్కడ. Yes. ఉన్న స్పేస్ లో యూజ్ చేసుకోవాలి. సో ఐ బిలీవ్డ్ ఇన్ దట్, ఐ డిడ్ వెల్. సో మన ఈ మధ్య కాలంలో ఈ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా అయితే మనకి ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. బిఫోర్ అంతా మనకి ముంబై లేకపోతే ఢిల్లీ సమ్ ప్లేసెస్ నుంచి వచ్చేవి. ఇలా ఈ మధ్య కాలంలో కూడా మనకి విలన్స్ పక్క రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఒకప్పుడు మేము కూడా ఎవరైనా కానీ అరే బాలీవుడ్ లో చేయాలి, ఇట్స్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ బికాస్ ఇట్ హాస్ ఎన్ నేషనల్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్. టాలీవుడ్ కి నీకు స్టేట్ లోనే ఉంటుండే మార్కెట్. సో ఎవరన్నా అక్కడ చేయాలన్న ఒక కోరిక ఎప్పుడూ ఉండేది. ఓకే, సో ఆ ప్రాసెస్ లో అంటే మేము వేరే దగ్గరికి వెళ్ళి చేయాలనేది మాకుండేది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే టాలీవుడ్ ఈస్ రూలింగ్ ఇండియా రైట్ నౌ. సో వేరే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి చేస్తున్నారు. ఓకే, మాకు ఆపర్చునిటీస్ ఖచ్చితంగా పెరుగుతాయండి, అబ్సల్యూట్లీ పెరుగుతాయి. మన వాళ్ళకి ఉంటాయి తెలుగు వాళ్ళకి. అందుకే కదా తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎందుకు వస్తున్నాయి, బికాస్ టాలీవుడ్ ఇస్ రూలింగ్. ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఏంటంటే నీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. బాలీవుడ్ నుంచి రావడం, అక్కడి నుంచి రావడం, ఇక్కడి నుంచి ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. అందులో ఈ మధ్య కాలంలో పద్మవిభూషణ్ మనమే, ఆస్కార్లు మనమే చేయడం వల్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టు. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఇది ఎప్పుడు చెప్పారో కానీ టాలీవుడ్ ఇస్ రూలింగ్ ఇండియా. క్రేజీ అసలు. సో ఐఎమ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ టాలీవుడ్. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ టాలీవుడ్. ఇంకా చివరిగా అయితే సార్, మనకి ఏదైతే అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు, అబ్బాయిల కంటే ఒకప్పుడు ఉండేది మరి అది అపోహ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అబ్బాయిలు అయితే డబ్బులు ఇవ్వాలి, అమ్మాయిలు అయితే కమిట్మెంట్ కి వెళ్ళాలి. దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా అబ్బాయిలు డబ్బులు ఇవ్వాలా సార్? అమ్మాయిలు అయితే కమిట్మెంట్, అది మనం ఎన్నో చేస్తాం. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? కమిట్మెంట్ అనేది ఐ డోంట్ నో. అంటే కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే జనరల్ గా ఏ ఫీల్డ్ అన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ కి వెళ్ళారు, జనరల్ జాబ్ సాఫ్ట్వేర్ లో కూడా తప్పదు. సో ఎక్కడికి వెళ్ళినా ఇది అనేది కామన్ అయిపోయింది కమిట్మెంట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ ఏ ఫీమేల్ టేక్స్. నిజంగా కమిట్మెంట్ ఇవ్వాలా నేను దీనికోసము, అవసరమా? ఏది చేసినా నేను అనేది మనస్ఫూర్తిగా జరగాలి, ఏది జరిగినా కానీ. ఓకే, ఈ ఇండస్ట్రీకి వచ్చేసరికి కమిట్మెంట్స్ అవి ఐ యాక్చువల్లీ డోంట్ నో. నేను ఐ డిడ్ బికాస్ నేను ఒక యాక్టర్ పొజిషన్ లో ఉన్నా కాబట్టి నాకు తెలీదు. ఓకే, నేను అనేది ఏంటంటే కమిట్మెంట్స్ పక్కకు పెడితే ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది అని అనిపిస్తే, లేదు నీకు హోప్ ఉంది, వితౌట్ కమిట్మెంట్ కూడా చేయొచ్చు అండి. అట్లేం ఉండదు. కమిట్మెంట్ అనేది కంపల్సరీ అని మీరు అంటున్నారు కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వాయిస్ మనకి దాని గురించి ఎన్నో న్యూస్లు వచ్చాయి, అమ్మాయిలు కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. టార్గెట్ చేసి ఇలాగా చెప్పిన అంటే మీ వరకు మేబీ అది రాకపోవచ్చు, నాకు తెలియదు. ఐఎమ్ నాట్ దట్ డీప్ ఇన్ టు దట్ థింగ్. నేను అనేది ఒకటి నేను అన్నది కమిట్మెంట్ ఎవరైనా అడిగారు అని అనుకోండి, ప్రాక్టికల్ గా మాట్లాడదాము. ఓకే, వదిలేండి, మీకు ఇష్టం లేకపోతే వదిలేండి. ఇప్పుడు వాళ్ళు ఇండస్ట్రీ కూడా ఏమంటారు, అరే మీరు ఇలా చేస్తారు అందుకే బయటకి ఏం తెచ్చుకుంటాం అండాలి ఒక అపోహ వచ్చేసింది. అందుకే బయటకి ఏం తెచ్చుకుంటున్నాము, మీరు ఇక్కడ టాలీవుడ్ వాళ్ళు ఇట్లా చేస్తారు అని చెప్పి ఒక అపోహ కూడా జరుగుతుంది. ఇప్పుడు జెంట్స్ కి వచ్చేసరికి మాకు తప్పదు. ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే అమౌంట్ నిజంగా అలా అమౌంట్ అంటే నేను అనేది ఒకటి, నేను ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎవరైతే ఉన్నారో అప్కమింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇవ్వకండి. ఏదో ఆర్టిస్ట్ కార్డ్ ఇప్పిస్తామంటారు, అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఆర్టిస్ట్ కార్డ్. క్రాఫ్ట్ కి డబ్బులు పెట్టుకోండి, నీ టాలెంట్ కి డబ్బులు పెట్టుకో, నీ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డబ్బులు పెట్టుకో. డబ్బులు ఇచ్చి యాక్టింగ్ చేయకు, డబ్బులు లేకుండా చేయి, ఫ్రీగా చేయి ఇనిషియల్ గా. కానీ డబ్బులు లేకుండా అయితే, డబ్బులు ఇచ్చి మాత్రమే యాక్టింగ్ చేయకు, డబ్బులు లేకుండా చెయ్యి. నువ్వు చేస్తూ ఉంటే, నువ్వు కరెక్ట్ గా చేస్తూ ఉంటే, అలా కాంటాక్ట్స్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటే తర్వాత ఆటోమేటిక్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఫర్ మేల్స్ ఈ మధ్య కొత్త ట్రెండ్ అయిపోయిందండి. పాపం ఎంత మంది ఆర్టిస్ట్ కార్డ్ ఇప్పిస్తాం, ఒక 10,000 కట్టు, 20,000 కట్టు అయిపోయింది. ఎన్ని అనుకున్నావు, ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ₹1,00,000 అంటారు, ఏంటో మీకు అది కాదు, అది పక్కన పెట్టు. అరే ఆర్టిస్ట్ గా కార్డు డబ్బులు కట్టేసేస్తే నీకు యాక్టింగ్ వచ్చేసిందా? అరే నువ్వు ఆ డబ్బులు ఏదో యాక్టింగ్ కి పెట్టుకో, క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేర్చుకో, అక్కడ ఇన్వెస్ట్ చేయగాని ఇక్కడ వేస్ట్. నువ్వు ప్రాపర్ గా యాక్టింగ్ చేసి నీది నువ్వు ఎవ్వడు ఇస్తలేడు ఆపర్చునిటీ. ఒక షార్ట్ మూవీ చేయి, ఫోన్ పట్టుకొని షార్ట్ మూవీ చేయి, పర్ఫార్మ్ చేయి, ఒక డైలాగ్ పెద్ద ఒక మోనోలాగ్ చేసి పంపి. ఎందుకు ఒప్పుకోరు? అసలు ఈ మధ్యకాలం అంత కష్టం కూడా లేదు ఆఫ్టర్ అసలు ఇన్స్టా వచ్చాక ఎంత మందికి లైఫ్ ఇచ్చిందో, రీల్స్ గానీ ఎంత మందికి లైఫ్. ఇప్పుడు ఎవడు వైరల్ అవుతాడో తెలీదు.
లిటరీ మా మీడియా వాళ్ళు వెయిటింగ్ ఫర్ ఇంటర్వ్యూస్ వాళ్ళకి ఇన్స్టా వాళ్ళ కోసం అసలు యాక్టర్స్ మొత్తం మేము పక్కన పెట్టేసి మెయిన్ ఫోకస్ అంతా అంటే ఇన్స్టా మీరు వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, మాకు ఎంత కాంపిటీషన్ పెరిగిపోయింది. అవునవును ఒక అవును. క్యారెక్టర్ మేము గుంటూరు కారంలో నేను చేశాను అంటే దానికి ఎంతో మంది తిరిగి లాస్ట్ నాకు వస్తుంది. అది నా టైం బాగుంది, నా లక్ బాగుంది, Yes. నా ఉన్న ఆపర్చునిటీని ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని అడిగారో లేదో తెలియదు. ఐ థింక్ మాకు ఇంత బాగా కనిపించే సంజయ్ గారికి లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఏమైనా బ్యాడ్ ఆర్ గుడ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ లవ్? నో, ఐ డోంట్ సరే నిజమే చెప్పాలి సార్ అంతా. సి అంటే లవ్ ఈక్వేషన్ అంటే లాస్ ఆఫ్ వాల్యుబుల్ వాట్ ఎవర్ ఎనర్జీ, టైం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే ఐ అంటే అవి డోంట్ అసూత్రం పాటిస్తున్నా సార్. లాస్ ఆఫ్ మనీ, ఓవర్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ లైఫ్. నేను ఐ డోంట్ బిలీవ్ అంటే అది టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది అండి. ఐ డోంట్ నో, నాకు ఎందుకు టైం వేస్ట్ అని సార్ అనిపిస్తుంది. నాకు డౌట్ వస్తుంది, మీరు పెళ్లి చేసుకుంటారా అది చేసుకోరా జనరల్ గా ఫ్యూచర్ లో? అంటే ఎందుకు టైం వేస్ట్ అని అనిపిస్తుంది అంటే జనరల్ గా అంటే అది ఒక మైకంలో ఉండిపోతారు, టైం తెలీదు. ఓ అంటే అవతల వాళ్ళని మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మీరు తీసేసుకుంటారు, బాధ, ఎమోషన్స్ అన్ని టైం వేస్ట్ పిచ్చికి చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది చేదు అనుభవం ఉంది సార్. జనరల్ గా అయితే I'm just saying general- ఇంత కాన్ఫిడెన్స్ గా అసలు నిజంగా ఒక లవ్ ఫెయిల్యూర్ చెప్పరేమో ఎంతలాగా. జనరల్ ఈక్వేషన్ అండి. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్. నేననేది గర్ల్ ని పక్క పెట్టి గోల్ పైన కాన్సన్ట్రేట్ చేయి. కొటేషన్స్ మా మెంబర్స్ కి. గర్ల్ ని పక్క పెట్టి గోల్ పైన కాన్సన్ట్రేట్ చేయి, ఆటోమేటిక్ గా గర్ల్స్ ని వెనుక ఉంటారు. సింపుల్. బీ ఆన్ యువర్ గర్ల్. అంటే ఏదో ఒక క్లారిటీ, నీ లైఫ్ లో క్లారిటీ ఉండాలి, ఇది చేయాలి నేను అని ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే ఎవ్రీ డే ఇస్ అ టైం వేస్ట్, ఎవ్రీ డే ఇస్ అ టైం వేస్ట్. ఐ ఆల్వేస్ ఈ మధ్య నేను ఇన్స్పిరేషనల్ వీడియో స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో. ఐ ఆల్వేస్ సే పీపుల్, అరే వాట్ ఎవర్ యూ వాంట్ రైట్ ఇట్ ఆన్ అన్ పేపర్. రేపు పొద్దున్న నువ్వు ఏం చేయాలి రైట్ ఇట్. ఒక్కసారి నువ్వు రాసుకున్నావు అనుకో, అది నీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అరే రేపు పొద్దున అరే ఇది రాసుకున్నా కదా నేను చెయ్యాలి. ట్రై టు గెట్ అప్ ఇన్ ది మార్నింగ్, ట్రై టు వేక్ అప్ ఇన్ ది మార్నింగ్ at 6 o'clock ఆర్ at 5 o'clock. 5 o'clock నువ్వు లేస్తే 12 గంటల వరకు నీకు 7 hours టైం ఉంటుంది. వెళ్ళి వర్కౌట్ చేయి, ఎందుకంటే మన బాడీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదన్నా యూ షుడ్ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు లవ్ చేస్తేనే పీపుల్ విల్ స్టార్ట్ లవింగ్ యూ. సో మనం బాగుండాలి అంటే మనం వర్కౌట్ చేయాలి, హెల్తీగా ఉండాలి, హెల్తీ ఫుడ్ తినాలి, ఇవన్నీ బయట ఫుడ్స్ మానేసేయాలి. ఎంత హెల్తీగా ఉంటే అంత మంది. ఇప్పుడు ఇండస్ట్రీ ఉందండి, లక్కీగా నేను ఇలా ఎందుకు అనిపిస్తున్నా, దిస్ ఇస్ గ్లామర్ ఇండస్ట్రీ. గ్రామర్ అవసరం లేదు కానీ గ్లామర్ కావాలి ఇండస్ట్రీకి. అర్థమైందా? గ్లామర్ మెయింటైన్ చేయాలి, మాకు తప్పదు. వీ హ్యావ్ టు మెయింటైన్ గ్లామర్. ఇట్స్ ఓకే, నా హెల్త్ కోసం నేను మెయింటైన్ చేసుకుంటున్నా. ఐ థాట్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. నిజంగా నేను ఇండస్ట్రీ లేకపోతే రోజు ఫుల్ వేసి కూర్చొని రిలాక్స్ గా చిల్ అయ్యి గోల్డ్ వేసుకొని అలా కూర్చుంటారు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ సేయింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఓ 10 మందికి నేను చెప్తున్నా, ఐ స్టార్టెడ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్. అరే ఇవన్నీ ఇన్స్పిరేషనల్స్ అండి. సో జనరల్ గా ఎప్పుడు లైఫ్ లో హోప్ వదులుకోదండి. ఒక ఫీల్డ్ ని, అంటే ఫస్ట్ నీ లైఫ్ లో ఒక క్లారిటీ ఉండాలి, ఏం చేద్దామని అనుకుంటున్నావు అనేది ఒక క్లారిటీ వస్తే గానీ నువ్వు దానిపైన అప్డేట్ అవ్వలేవు. ఒక క్లారిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాక్టర్ అవ్వాలి అని నాకు ఒక క్లారిటీ ఉంది, దానికి నేను ఏం చేస్తున్నా, ఎవ్రీ డే దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఎవ్రీడే ప్రోగ్రెస్, వీక్లీ టార్గెట్, డైలీ టార్గెట్, వీక్లీ టార్గెట్. 5 years తర్వాత అవసరం లేదు, ఉంటామా బతుకుతావాను, రేపు పొద్దున ఏమవుతుంది నీకు తెలుసా? దట్ ఈస్ వాట్. పాస్ట్ లో జరిగిన దాని గురించి మాట్లాడి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ పాడు చేసుకోవద్దు. ఫ్యూచర్ ఏం జరుగుతుందో నీకు తెలియదు. సో ఐ ఆల్వేస్ సే లివ్ ఇన్ ది మూమెంట్, బిలీవ్ ఇన్ ది మూమెంట్, బీ హ్యాపీ అట్ ది రైట్ టైం. ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నేను చేసిన పని నేను మనస్ఫూర్తిగా చేస్తున్నానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. అంతే. నేను ఐ డోంట్ వాంట్ హర్ట్ ఎనీవన్. నేను ఎవరిని హర్ట్ చేయను, ఒక మాట అనను, ఉన్నంతసేపు హ్యాపీగా ఉన్నామా లేదా, దట్స్ ఇట్. వండర్ఫుల్ సార్, చెప్తుంటే అలాగే వినాలనిపిస్తుంది. ఎస్, ఇంత చెప్పినాక నాకు ఇంకా క్వశ్చన్ లోపల ఫ్యూచర్ లో పెళ్లి చేసుకునే అవకాశాలు అయిపోయిందండి నాకు. సార్ అబద్ధం చెప్పకండి సార్ మీరు. అలా కనిపించం, గ్లామర్ ఇండస్ట్రీ కదా కనిపించం. సార్ ఎప్పుడు ఒక స్టేటస్ చూడలేదు, ఒక డిపి చూడలేదు మేము. సార్ మాకు పంపిస్తారు, మేము చూపిస్తాను. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. ఇంకా ఫ్యూచర్ లో పెద్ద హీరో వద్దు, హీరో అసలు ఊహించుకోవాలని, నేనైతే విలన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోతారు సార్, ఆల్రెడీ అయిపోయారు కూడా. థ్యాంక్స్ అలాట్. ఎస్, సో మరొక సెలబ్రిటీ మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ SR News. This is Satta signing off today.